సందీప్, మనం ఇప్పట్లో హవేలి వదిలి వెళ్ళటం లేదు. హవేలి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని చెప్పిందే అమ్మ. వాళ్ళెళ్ళిపోతే మీకిక్కడ పనేంటి అని. రే బండోడా, జగదాంబ, మేడంలా గొంతు మార్చి మళ్ళీ బెదిరిద్దాం అనుకుంటున్నావా? ఈసారి అస్సలు పన్ను. ఎవరైనా సరే నన్ను బండోడా అంటే నాలుక తెగ్గొస్తా. రే ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? మృణాలినీదేవి. హే, అయితే ఏంటంట? మృణాలిదేవైతే ఏమన్నా కొమ్ములుంటాయా? ఆమె పొడుస్తుందా? హ, భయం అనుకున్నావా? నీకో సీక్రెట్ చెప్పనా? నేను గుడ్లురుము చూశానంటే మృణాలిదేవికి మేడం బుద్ధి గడ్డిదింది, ఒళ్ళు కొవ్వెక్కింది, నాలుక దురద పుట్టింది, మైండ్ దొబ్బింది, పిచ్చి పిచ్చిగా వాగాను. క్షమించానంటే గాని పైకి లేవను మేడం. మీ ముఖం కూడా చూడను. చెప్పండి మేడం, క్షమించానని చెప్పండి మేడం. చెప్పండి మేడం, చెప్పండి మేడం, క్షమించానని చెప్పండి మేడం. అమ్ము కత్తి ఏది? ఆ డైలాగ్ మళ్ళీ ఒకసారి రిపీట్ చే. గుడ్లు రివి చూడు. ఏ వేలురా ఇందాక చూపించావు? ఇది అమ్మో. నువ్వేమన్నా మహేష్ బాబు అనుకున్నావా? కాదు మేడం, బాబు మోహన్ ని. ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను మేడం. అమ్మ తోడు. గుంజులతి ప్యాంటు టైట్ గా ఉంది మేడం. అలాగే. అబ్బోయ్ అబ్బోయ్ అమ్మ అయ్యా అమ్మ నీకో పని చెప్పాను, అర్జెంట్ అని చెప్పాను. ఏం చేసావు? అందరికీ మెసేజ్ పెట్టావా? పెట్టాను మేడం. పెట్టాలి మేడం. అర్జెంట్ గా వెళ్ళి ఆ పని చూడు. వెళ్ళు. ఆగు. అనవసరంగా దొరికిపోయాను. ఏం చేస్తుందో ఏంటో. మెడేంటి ఇలా బోసిగా ఉంది? కళ నిజమా? ఎలా ఉంది నెక్లెస్? సూపర్ గా ఉంది. ఉంచేసుకో. ఇంకా ఇలాంటివి చాలా ఇస్తాను. నాకు హెల్ప్ చేసి పెట్టాలి. ప్రాణం ఇవ్వమనే ఇస్తాను. అలాంటివి కావాలంటే అడగను, నేనే తీసుకుంటాను. నువ్వో పని చేయాలి. నీ అల్లుడికి నేనంటే పీకల దాకా కోపం ఉంది.
ఆ తిప్పులాడి రాజేశ్వరీదేవి మాయలో పడ్డాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ రాజేశ్వరీదేవిని అసహ్యించుకోవాలి. మళ్ళీ నన్ను నెత్తిన పెట్టుకోవాలి. వాడి మనసు మార్చి నా వైపు తిరిగేలా చెయ్యాలి. నా మాట వింటాడా వదినా? ఏ మొగుడైనా ఏదో ఒక వీక్ పాయింట్లో పెళ్ళాం మాట వింటాడు. నీ కూతుర్ని అడ్డం పెట్టుకుని నువ్వీ పని చేయాలి. అదొక మొండిది. హ, నీకోసం 2 నెక్లెస్లు ఆర్డర్ ఇవ్వాలనుకుంటున్నా. మొండిదైతే బతిమాలో బామాలో కూతురికి సర్ది చెప్పుకుంటాను. అయినా కూడా వింటుందో లేదో అని అనుమానం. ఆ, నీ మెడకి డైమండ్ నెక్లెస్ అయితే బాగా సూట్ అవుతుంది. నా మాట వినకపోతే చచ్చిపోతానని బెదిరిస్తాను. నీకెందుకు వదినా? అల్లుడు మనసు మారేలా చేసే పూజ నాది. వదినా, నువ్వు బద్దకించకుండా ఆ డైమండ్ నెక్లెస్ సంగతి చెడు. మెడ బాగా దురదగా ఉంది. నీదే ఆలస్యం. డైమండ్ నెక్లెస్. మనం ఇప్పట్లో హవేలి వదిలి వెళ్ళటం లేదు. కొద్ది రోజులు నాకింకా ఈ హవేలీలో మీ అందరితో పాటు కలిసి ఉండాలని ఉంది. నా కోరికను తీర్చండి ప్లీజ్. అసలేం జరుగుతోంది? రాజేశ్వరీదేవి గారు ఎందుకు అలా ప్రవర్తించారు? రాజావారు దిగులుగా ఉన్నారు, ఆలోచనలో ఉన్నారు. ఖచ్చితంగా అందుకు కారణం నేనే. హవేలీలో ఉండడానికి ఎవరికీ ఇష్టం లేదు. కేవలం నా బలవంతాన నిర్ణయం మార్చుకొని ఆగిపోయారు. ఎందుకు వెనక్కి తగ్గానో రాజావారి కూడా చెప్పలేదు. అది తప్పే. కాని ఏం చేయను? కొన్ని రోజుల పాటు ఈ విషయంలో నేను నోరు విప్పకూడదు. ఇప్పుడు రాజావారి దగ్గరికి వెళ్తే ఇదే టాపిక్ మాట్లాడతారు. నిజం చెప్పలేను, అబద్ధం ఆడలేను. దూరంగా ఉండడమే ఉత్తమం. రాజేశ్వరీదేవి గారు, మాతో మాట్లాడడానికి మనసు ఒప్పడం లేదా? అబ్బే, అదేం లేదు రాజావారు. మేము దిగులుగా ఉన్నామని తెలిసి కూడా, చూసి కూడా పలకరించకుండా, కారణం అడగకుండా వెళ్ళిపోతున్నారు. ఒక విధంగా పారిపోతున్నారు. పలకరిస్తే ఏం అడుగుతారో, ఏం చెప్పాల్సి వస్తుందో అని అవాయిడ్ చేస్తున్నారు. తెలిసిపోతోంది. రాజావారు, రాజేశ్వరీదేవి గారు, మన శరీరాలు రెండైనా మనసు ఒక్కటే. ఆలోచనలు వేరైనా ఆలోచించే విషయం ఒక్కటే. కాదంటారా? ఆస్తి పోగొట్టుకున్నాం,
పరువు పోగొట్టుకున్నాం, అవమానాలు భరిస్తూ ఇక హవేలీలో ఉండటం సాధ్యం కాదు అని డిసైడ్ చేసుకుని వెళ్ళిపోదామనుకున్నాం. రాజావారు, నాకింకొద్ది రోజుల పాటు రాజేశ్వరీదేవి గారు, ఎందుకుండాలనిపిస్తోంది? ఇక్కడ మీకంత అట్రాక్షన్ ఏం కనిపిస్తోంది? చెప్పండి రాజేశ్వరీదేవి గారు, మాకు తెలుసుకోవాలనిపిస్తోంది. సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఆ సమయం ఎప్పుడు వస్తుంది? మా మాట కాదనలేక చినరాజా వారు ఆగిపోయారు. ఈ పాటికి వారు హవేలీ వదిలి వెళ్ళిపోయేవారు. పిల్లల ముఖాల్లో నిరాశ అబ్జర్వ్ చేశారా? ఎంతో కాలం వాళ్ళని కంట్రోల్ చేయలేం. అలా చేయాలనుకోవడం తప్పు కూడా. మాకు తెలిసి రాజేశ్వరీదేవి గారు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. మీకిష్టం లేకపోయినా బలవంతంగా హవేలీ వదిలి వెళ్లిపోయే నిర్ణయాన్ని మార్చుకున్నారనిపిస్తోంది. కారణం దాస్తున్నారు అనిపిస్తోంది. అడగకూడదు అనుకున్నాం, మీకుగా మీరు చెబుతారు అనుకున్నాం. వెయిట్ చేశాం. తప్పించుకుని తిరుగుతుంటే బాధ అనిపించి ఉండలేక మేమే అడిగేశాం. చెప్పాల్సిన బాధ్యత మీకుంటే తెలుసుకునే అర్హత, హక్కు మాకున్నాయనిపిస్తే చెప్పండి. నిర్ణయం మీదే. ఫోర్స్ చేయం. తప్పు చేసిన వాళ్ళలా మా నుంచి తప్పించుకు తిరక్కండి. బాధగా అనిపిస్తుంది. మీరంటే అందరికీ గౌరవం. మన మధ్య దయచేసి దూరాన్ని క్రియేట్ చేయకండి ప్లీజ్. రాజావారు, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. చెప్పేస్తాను. హవేలీ వదిలి వెళ్లే విషయంలో నేనెందుకు నిర్ణయం మార్చుకున్నాను, కారణం చెప్పేస్తాను. సందీప్ని నా వైపు తిప్పుకుంటాను. నీ మొహం చూడకుండా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. రాజేశ్వరీదేవి గారు, నేనేదో మాయ చేసి సందీప్ మనసు పొలిట్ చేసి తనకి దూరం చేస్తున్నానని మృణాల్ని అనుకుంటోంది. సందీప్ మనసు మార్చుకొని మళ్లీ మృణాల వైపు తిరుగుతాడేమోనని భయపడి సందీప్ని తీసుకొని నేను హవేలీ వదిలి పారిపోతున్నానంటూ నిందిస్తోంది. దమ్ముంటే కొద్ది రోజులు హవేలీలోనే ఉంటే తిరిగి సందీప్ని తన వైపు తిప్పుకుంటానంటూ నాతో ఛాలెంజ్ చేసింది. కొద్ది రోజులు కాదు కదా, జీవితాంతం ట్రై చేసినా సందీప్ మనసు మారదు, మార్చలేవు అన్నాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ సందీప్ నీకు దగ్గర కాడు అని నేను కూడా ఛాలెంజ్ చేశాను. అందుకే పంతం కొద్దీ హవేలీలోనే ఉందామని డిసైడ్ చేశాను. మిమ్మల్ని అందరినీ బలవంతంగా ఆపాను, అంతే తప్ప వేరే ఏ కారణం లేదు రాజావారు. రాజేశ్వరీదేవి గారు, ఆ రాక్షసి మిమ్మల్ని రెచ్చగొట్టింది. మన మధ్య డిఫరెన్సెస్ క్రియేట్ చేసి దూరాన్ని పెంచి గొడవలు పెట్టడానికి ట్రై చేస్తోంది.
ఈ పరిస్థితుల్లో మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం సేఫ్ కాదు. లేదు రాజావారు, పారిపోతున్నామనే మాట రాకూడదు. మృణాల్ని మీద గెలిచి గర్భంతో హవేలి గడప దాటాలి. అది నా కోరిక, అది నా పట్టుదల. అంత రిస్క్ తీసుకోవడం అవసరమా రాజేశ్వరీదేవి గారు? రాజావారు, ఇందులో నాకేమీ రిస్క్ కనబడడం లేదు. ఈ క్షణంలో చినరాజావారు మృణాల్ని మీద కోపంతో ఉన్నా రేపెలా ఉంటారో మనం ఊహించలేం. సందీప్ గారి వీక్ పాయింట్స్ మీద ప్లే చేసి మనసు మారేలా చేసే శక్తి ఆ రాక్షసుకుంది. అయిపోయింది రాజావారు, ఆ రోజులు పోయాయి. అప్పటి సందీప్ వేరు, ఇప్పటి సందీప్ వేరు. నర నరాల్లోనూ మృణాల్ని అంటే ద్వేషంతో ఉన్నాడు. అమ్మాని కూడా పిలవడం లేదు. రాజేశ్వరీదేవి గారు, సందీప్ గారిది జాలిగుండె. మృణాల్నికి ఈ విషయం తెలుసు. సందీప్ గారిని తన వైపు తిప్పుకోవడానికి ఎంతకైనా దిగజారుతుంది. కన్నీళ్లతో కొడుకు కాళ్లు కూడా పట్టుకోవడానికి రెడీ అవుతుంది. అదంతా నిజమని నమ్మేస్తారు చినరాజావారు. వద్దు రాజేశ్వరీదేవి గారు, మనకి పంతాలు పట్టింపులు వద్దు. మంచో చెడు ఒక నిర్ణయం తీసేసుకున్నాం. కట్టుబడి ఉందాం, ప్రశాంతంగా ఉందాం. హవేలీ వదిలి వెంటనే వెళ్ళిపోదాం. సందీప్ గారికి ఫోన్ చేసి చెప్తాం. రాజావారు, రాజేశ్వరీదేవి గారు, రాజావారు, మీరేమైనా చెప్పండి. సందీప్ మారడని నాకు గట్టి నమ్మకం. నా నమ్మకాన్ని నిరూపించుకోనివ్వండి. ఫ్యూచర్లో కూడా ధైర్యంగా ఉండొచ్చు. భయపడుతూ పారిపోవటం నాకిష్టం లేదు. రాజేశ్వరీదేవి గారు, మేము చెప్పేది. రాజావారు, ప్లీజ్ కోఆపరేట్ చేయండి. ఇది నా నమ్మకానికి, మృణాల్ని అహంకారానికి మధ్య పందెం. నా నిజాయితీకి, మృణాల్ని మోసాలకి మధ్య పందెం. అమ్మ అన్న సందీప్ పిలుపు నా వైపో, మృణాలి వైపో తేలిపోయే పందెం. ఆస్తి కన్నా అమ్మతనమే గొప్పదని నిరూపించుకోవాల్సిన తరుణం. నన్ను వెనక్కి లాగొద్దు. ఎంకరేజ్ చేయండి, ధైర్యం చెప్పండి, నా వెనక సపోర్టుగా నిలబడండి. 30 ఏళ్ల క్రితం దూరం చేసుకున్న నా కొడుకుని తిరిగి గెలుచుకునే అవకాశం దొరికింది. ఆస్తి విషయంలో మృణాల్ని గెలిచినా సందీప్ విషయంలో ఓడిపోతుంది రాజావారు. ఈ రాజేశ్వరీదేవి మాట నమ్మండి ప్లీజ్. మీకంత నమ్మకం ఉంటే ధైర్యంగా ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్. రాజావారు, ఈ పందెం విషయం ఎవరితోనూ చెప్పకండి. ముఖ్యంగా సందీప్కి తెలియకూడదు. ఇది సిన్సియర్ ఫైట్. అలాగే. థ్యాంక్ యూ రాజావారు, థ్యాంక్ యూ.
हरि ओम